డెకాయిట్ షార్ట్ రివ్యూ. కథ: తనని మోసం చేసి జైలుకు పంపించిందని భావించిన మాజీ ప్రేయసి సరస్వతి మృణాల్ ఠాకూర్పై పగ తీర్చుకోవాలనుకుంటాడు హరి అడివిశేష్. అయితే వారి మధ్య ఉన్న గతాన్ని, ప్రస్తుత పరిస్థితులను దాటుకుని వారు ఎలా కలిశారు అనేదే ఈ సినిమా. ప్లస్ పాయింట్స్: నటన, అడివిశేష్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్, మృణాల్ ఠాకూర్ ఇమోషనల్ యాక్టింగ్ సినిమాకు ప్రాణం. టెక్నికల్ వాల్యూస్: సినిమాటోగ్రఫీ మరియు భీమ్ సిసిరోలియో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బీజిఎం అద్భుతంగా ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్స్లు, ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ చాలా బాగుంది. మైనస్ పాయింట్స్: రొటీన్ కథ, అడివిశేష్ సినిమాల నుండి ఆశించే కొత్తదనం కథలో కొంత తక్కువగా ఉంది. సెకండ్ హాఫ్, ద్వితీయార్ధంలో కథనం, స్క్రీన్ ప్లే నెమ్మదించి కొంతవరకు ఊహకు అందేలా ఉంటుంది. ముగింపు: ఒక యాక్షన్ మరియు ఇమోషనల్ లవ్ స్టోరీగా డెకాయిట్ అలరిస్తుంది. అడివిశేష్ మార్కు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కంటే ఇమోషన్స్కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన చిత్రమిది. రేటింగ్ 2.75/5. మొదటి భాగం ఎక్కడ ముగిసిందో అక్కడ్నుండే ఈ కథ మొదలవుతుంది. నలుగురు స్నేహితులు హాషిర్, అలన్, అజిన్, వినాయక్ కాలేజీ గొడవలు, పోలీస్ కేసుల తర్వాత తమ జీవితంలో స్థిరపడాలని యూకే వెళ్లాలనుకుంటారు. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ఈ యువకులు విదేశాల్లో ఎలాంటి కష్టాలు పడ్డారు, వారి స్నేహం, కుటుంబ బంధాలు ఎలా మారాయి అనేదే ఈ సినిమా. ప్లస్ పాయింట్స్: యూత్ కనెక్ట్, స్నేహం, కాలేజీ అల్లరి మరియు విదేశాలకు వెళ్లే యువత పడే సంఘర్షణను చాలా సహజంగా చూపించారు. కామెడీ అండ్ ఎమోషన్: ఫస్ట్ హాఫ్ మొత్తం హిలేరియస్ కామెడీతో సాగితే సెకండ్ హాఫ్ మనసును హత్తుకునే ఎమోషన్స్తో సాగుతుంది. తెలుగు డబ్బింగ్: తెలుగు వర్షన్లో జయజానకి నాయక డైలాగులు, అనిల్ రావిపూడి రెఫరెన్సులు వంటి మీమ్ కంటెంట్ యువతను బాగా ఆకట్టుకుంటుంది. క్యామియో: దర్శకుడు ఆల్ఫోన్స్ పుత్రన్ పోలీస్ ఆఫీసర్గా మెప్పించారు. మైనస్ పాయింట్స్: సాగదీత, సెకండ్ హాఫ్ మధ్యలో కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగుతాయి. పాప్ కల్చర్: కొన్ని చోట్ల మరీ ఎక్కువగా సోషల్ మీడియా మీమ్స్ ఉపయోగించడం వల్ల సినిమాటిక్ ఫీల్ తగ్గినట్లు అనిపిస్తుంది. చివరి మాట: వాలా 2 ప్రతి యువకుడికి తన సొంత కథలా అనిపిస్తుంది. కామెడీ మరియు ఎమోషన్ సమపాళ్లలో ఉన్న ఈ సినిమాను ఈ వీకెండ్ ఫ్రెండ్స్తో కలిసి ఖచ్చితంగా చూడవచ్చు. రేటింగ్ 3.25/5. నెక్స్ట్ రివ్యూ: పాపం ప్రతాప్ రివ్యూ. కథ: పెళ్లైన 3 రోజులకే భార్య బుజ్జమ్మ పాయల్ రాధాకృష్ణ పంచాయతీ పెట్టడంతో ప్రతాప్, తిరువీర్ జీవితం తలకిందులవుతుంది. నిద్రలో ప్రతాప్ చేసే వింత పనుల వల్ల వచ్చే గొడవలు, వాటిని అతను ఎలా అధిగమించాడు అనేదే ఈ సినిమా. ప్లస్ పాయింట్స్: తిరువీర్ సహజమైన నటన, పల్లెటూరి నేపథ్యంలో సాగే కామెడీ మరియు ఒక వింత ఆరోగ్య సమస్యను కథగా ఎంచుకోవడం. మైనస్ పాయింట్స్: సెకండ్ హాఫ్లో సాగతీత, కొన్ని చోట్ల ఓవర్డోస్ అనిపించే అడల్ట్ కామెడీ, బలహీనమైన క్లైమాక్స్. ముగింపు: తిరువీర్ నటన కోసం, కొన్ని నవ్వుల కోసం ఒకసారి చూడదగ్గ విలేజ్ కామెడీ డ్రామా. రేటింగ్ 2.25/5. నెక్స్ట్ మూవీ రివ్యూ: లైక్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. కథ: భవిష్యత్తులో 2035 కాలంలో ప్రేమ విఫలమైతే నష్టపరిహారం ఇచ్చే ఒక వింత లవ్ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ ఇన్సూరెన్స్ కంపెనీ వల్ల ఒక యువకుడి ప్రేమ ప్రయాణం ఎలాంటి మలుపులు తిరిగింది అనేది ఈ సైన్స్ ఫిక్షన్ రామ్-కామ్. ప్లస్ పాయింట్స్: ప్రదీప్ రంగనాథన్ తన ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్తో యువతను బాగా ఆకట్టుకున్నారు. ఆయన బాడీ లాంగ్వేజ్ మరియు టైమింగ్ సినిమాకు హైలైట్. ఎస్జే సూర్య ఎప్పట్లాగే తన విలక్షణమైన నటనతో సినిమాను మరో లెవెల్కు తీసుకెళ్లారు. కాన్సెప్ట్ అండ్ మ్యూజిక్: అనిరుద్ రవిచందర్ సంగీతం మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద అసెట్. విఘ్నేష్ శివన్ ఎంచుకున్న కొత్త రకమైన పాయింట్ ఫ్రెష్గా ఉంది. విజువల్స్: ఫ్యూచరిస్టిక్ సెట్టింగ్ మరియు సినిమాటోగ్రఫీ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. మైనస్ పాయింట్స్: సెకండ్ హాఫ్, ప్రథమార్ధం వేగంగా సాగినా సెకండ్ హాఫ్లో కొన్ని చోట్ల లాజిక్ తక్కువగా అనిపిస్తుంది. సాగతీత, కొన్ని కామెడీ సీన్లు మరికొంత ట్రిమ్ చేసి ఉంటే బావుండేది. ముగింపు: లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఒక క్రేజీ అండ్ కలర్ఫుల్ ఎంటర్టైనర్. కొత్త రకమైన రొమాంటిక్ కామెడీలను ఇష్టపడేవారికి, ముఖ్యంగా యూత్కు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. రేటింగ్ 3/5. భరతనాట్యం 2 మోహినియాట్టం మూవీ రివ్యూ. కథ: మొదటి భాగం ఎక్కడ ముగిసిందో అక్కడ్నుండే ఈ సీక్వెల్ మొదలవుతుంది. శశి, సైజూ కురుప్
తన కుటుంబంతో కలిసి తన సవతి తల్లిని ఆమె సొంత ఊరిలో దిగపెట్టడానికి వెళ్తాడు. అక్కడ అనుకోకుండా జరిగిన ఒక వ్యక్తి మరణం శశి కుటుంబాన్ని చిక్కుల్లో పడేస్తుంది. ఆ హత్య నుండి ఈ మధ్యతరగతి కుటుంబం ఎలా తప్పించుకుంది అనేదే ఈ దృశ్యం తరహా డార్క్ కామెడీ కథ. ప్లస్ పాయింట్స్: కామెడీ అండ్ థ్రిల్. సీరియస్ క్రైమ్ ఎలిమెంట్స్కు హిలేరియస్ కామెడీని జోడించిన విధానం బాగుంది. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ ఊహించని విధంగా ఉంటుంది. నటన: సైజు కురుప్ మరియు అతని ఫ్యామిలీ మెంబర్స్గా నటించిన వారు సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. స్క్రీన్ ప్లే: మొదటి 20 నిమిషాలు నెమ్మదిగా ఉన్నా గోవింద్ క్యారెక్టర్ ఎంటర్ అయ్యాక కథనం వేగంగా సాగుతుంది. మైనస్ పాయింట్స్: సాగదీత. కొన్ని చోట్ల మలయాళ సినిమాల్లో ఉండే సహజమైన స్లో పేసింగ్ కనిపిస్తుంది. లాజిక్: కుటుంబం మొత్తం కలిసి మర్డర్ మిస్టరీని డీల్ చేయడం కొంత సినిమాటిక్గా అనిపిస్తుంది. చివరి మాట: 2026లో పెద్ద హిట్ అయిన ఈ మలయాళ చిత్రం తెలుగులోనూ మంచి వినోదాన్ని అందిస్తుంది. దృశ్యం వంటి సినిమాలను ఇష్టపడేవారు ఈ డార్క్ కామెడీని ఖచ్చితంగా చూడవచ్చు. రేటింగ్ 3. మరి ఈ 5 సినిమాల్లో మీరు ఏది చూడాలనుకుంటున్నారు? కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.